Hello friends, welcome to Dara English Communication. Today in this session we'll discuss about formal letter writing. మనకు బేసికల్గా లెటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ఫార్మల్, ది అదర్ వన్ ఈజ్ వచ్చేసి మనకు ఇన్ఫార్మల్ లెటర్. సో ఇప్పుడు మనకి ఒక జనరల్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ నేను ఇస్తాం. ఫార్మల్ లెటర్ అనేది మనం ఎవరికి రాస్తాం? ఫార్మల్ లెటర్ అనేది మనం బేసిక్గా ఆఫీషియల్స్కి కానీ, ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, కొంతమంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులకు మనం ఏం చేస్తామంటే ఫార్మల్ లెటర్స్ అనేవి మనం ఇక్కడ రాస్తూ ఉంటాం. ఓకే, వేరాస్ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి మనం ఎవరికి రాస్తామంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, లేదా మనకు దగ్గర నియర్ బై రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి రాస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెషన్లో ఫార్మల్ లెటర్ అనేది మనం ఏ విధంగా రాయాలి, అందులో కొన్ని టెక్నికల్ వర్డ్స్ అని మనం ఏ విధంగా ఉపయోగిస్తామో ఈ యొక్క సెషన్లో మనం వాటి గురించి డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేసినా అంటే ఫార్మల్ లెటర్ రైటింగ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే లెటర్ రైటింగ్ అనేది నవడేస్ ఇట్ హ్యాస్ గాట్ ఏ చేంజ్, దానికి కొన్ని చేంజెస్ అనేవి వచ్చినాయి. అదేవిధంగా అంటే ఇంతకుముందు మనం లెటర్ ఏ విధంగా రాసేవాళ్ళం అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో డేట్ వచ్చేది, అదేవిధంగా ప్లేస్ కూడా వచ్చేది. దెన్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం రాసేవాళ్ళమంటే ఎవరైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళ యొక్క అడ్రస్ రాసేసి మిగతా ఫార్మాలిటీస్ అనేవి చేసేది. తర్వాత మన కంక్లూషన్లో కూడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది మనకు రైట్ సైడ్లో యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని చెప్పేసి మనం యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది ఏమైందంటే కంప్లీట్గా లెటర్ అనేది ఒక బ్లాక్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇది ఇప్పుడు మోడిఫైడ్ వన్ అండ్ ప్రజెంట్లీ మనం ఏది ఉపయోగిస్తున్నాం అంటే ఈ లెటర్ ఫార్మాట్ అని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. బ్లాక్ ఫార్మాట్, లెటర్ ఫార్మాట్ అని మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇది మనం ఏ విధంగా ఒక ఆఫీషియల్ లెటర్ అనేది రాయొచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ని మనం ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్కి లేదా ఒక విఐపికి మనం ఏ విధంగా అడ్రస్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్ ఫార్మాట్లో మనం దీని ద్వారా ఇదే ఫార్మాట్లో ఎగ్జాక్ట్లీ మనం అప్రోచ్ కావచ్చు వాళ్ళని. ఓకే, సో అండ్ దెన్ మన ఇక్కడ విత్ రిగార్డ్ టు గ్రామర్ పార్ట్లో కూడా ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కూల్ చిల్డ్రన్ కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఈ యొక్క ఫార్మాట్ తెలిసిందంటే మీకు బై స్కోర్ చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే ప్రజెంట్ మనం యూజ్ చేసేటువంటి లెటర్ ఫార్మాట్ ఏంటంటే ఈ ఫార్మాట్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం అందులో కొన్ని చేంజెస్ అనేవి ఎట్లా తీసుకొచ్చారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని తీసుకొచ్చారు అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చినాయి. ఇప్పుడు అన్నీ కూడా మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. ఇంతకుముందు ఏంటంటే మనం ఒకటి రైట్ సైడ్ రాస్తుండే, ఒకటి లెఫ్ట్ సైడ్ రాస్తుండే. అదేవిధంగా బాడీ ఆఫ్ ద లెటర్, దీని తర్వాత మనం కంక్లూషన్ కూడా రైట్ సైడ్ తీసుకొస్తుండే. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా బ్లాక్ ఫార్మాట్ అనేది అంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో తీసుకొచ్చాం. ఓకే, లెఫ్ట్ సైడ్లోనే ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తామంటే సెండర్స్ అడ్రస్. ఎవరైతే మనం లెటర్ అనేది ఎవరైతే సెండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది మనం ఏం చేస్తాం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది మనకు రాయాల్సి ఉంటుంది. మరి రాసిన తర్వాత మనం ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్స్ ఏమైనా యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి కామాలు ఫుల్ స్టాప్స్ అనేవి ఏముండవు. ఓకే, సో నెక్స్ట్ మనకి సెండర్స్ అడ్రస్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మనం అడ్రస్ చేసేది ఏంటంటే ఇక డేట్. ఓకే, డేట్ అనేది మనకి ఇంతకుముందు ఏ విధంగా అంటే ఫస్ట్ మనం ఒకటి రాసినప్పుడు డేట్ అండ్ ప్లేస్ మెన్షన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, అది ఫస్ట్ సెండర్స్ అడ్రస్ తర్వాతకి డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి డేట్ వచ్చేసి 14 అక్టోబర్ 2025. ఓకే, సో ఈ విధంగా మనం డేట్ అనేది మెన్షన్ చేయాలి. అయితే కొన్నిసార్లు మనం డేట్స్ రాసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ చేస్తూ ఉంటాం. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మనం డేట్ రాస్తాం కదా, డేట్ రాసినప్పుడు ఏం చేస్తాం 14/10/25 అని చెప్పేసి రాస్తూ ఉంటాం. బేసిక్గా మనం అఫీషియల్ లెటర్స్ రాసినప్పుడు ఇది మనకు కరెక్ట్ మెథడ్ కాదు, కరెక్ట్ అప్రోచ్ కాదు అది. సో ఏం చేయాలి, మనం రాసినప్పుడు 14th అక్టోబర్ 2025. సో ఈ ఫార్మాట్లో మనం ఈ విధంగా రాస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇట్లా కూడా రాసుకోవచ్చు, అక్టోబర్ 14th, ఇక్కడ ఒక కామా యూజ్ చేయాలి, అక్టోబర్ 14th 2025. రైట్, సో ఈ విధంగా మనం డేట్ అని మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్సైడ్ అడ్రస్. ఇన్సైడ్ అడ్రస్ అంటే ఇక్కడ మనకి ఎవరు, ఇన్సైడ్ అడ్రస్ ఈజ్ మనకి ఇక్కడ రిసీవర్స్ అడ్రస్. రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అని మనం ఎక్కడ రాస్తామంటే ఈ ఇన్సైడ్ అడ్రస్లో రాస్తాం మనం. ఓకే, ఇప్పుడు రిసీవర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళకి పంపిస్తున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇన్సైడ్ అడ్రస్లో రిసీవర్ యొక్క అడ్రస్ అనేది నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ సెండ్ చేస్తాను. సో హైదరాబాద్లో మనకి
ఏ కాలనీకి నువ్వు సెండ్ చేస్తా ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటా ఉంటాయి. అపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్లో 62 ప్లాట్ నెంబర్ 62 దేవిక అపార్ట్మెంట్స్ అని చెప్పేసి మనకి ఇట్లా ఉంది అనుకో. సో అది మనం ప్రాపర్గా మెన్షన్ చేయాలి. ఫస్ట్ మనం వచ్చేసి అపార్ట్మెంట్ యొక్క ప్లాట్ నంబర్, దెన్ స్ట్రీట్ నేమ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి లొకాలిటీ నేమ్, దెన్ ఫాలోడ్ బై మండల్, డిస్ట్రిక్ట్స్, అట్లా ఆ విధంగా మనం స్టేట్, ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం ప్లాట్ నంబర్, స్ట్రీట్ నంబర్, దెన్ టౌన్ నేమ్, దెన్ వచ్చేసి మనకు మండల్ ఆర్ డిస్ట్రిక్ట్, దెన్ ఫాలోడ్ బై స్టేట్, దెన్ పిన్ కోడ్ నంబర్. సో ఈ విధంగా మనం ఈ ఫార్మాట్లో మనం వెళ్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సాలిడేషన్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉన్నాం. సాలిడేషన్ అంటే ఏంటిది? సాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అండ్ రెస్పెక్టెడ్ మేడం అనేవి యూజ్ చేస్తాం కదా మనం. రెస్పెక్టెడ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం. సో ఇక్కడ మాత్రం మనం కంపల్సరీగా ఒక కామా అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ లైన్ మనం ఏం రాస్తుందో దాని నుంచి స్టేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ సాలిడేషన్లో రెస్పెక్టెడ్ సార్ కానీ రెస్పెక్టెడ్ మేడం కానీ. ఓకే, తెలిసిన పర్సన్ అయితే మనం డైరెక్ట్ రెస్పెక్టెడ్ సార్ అని మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ తెలిసిన మేడమే, అక్కడ ఉన్నది మనకు మేల్ కానీ ఫీమేల్ అని మనకు ఎగ్జాక్ట్గా తెలిస్తే దెన్ మెన్షన్ రెస్పెక్టెడ్ సార్ అదర్వైజ్ రెస్పెక్టెడ్ మేడం, ఈ ఫార్ములో మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మనకు ఎవరు తెలియలేదు అనుకో, అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో మనకు ఐడియా లేదు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే డెఫినెట్గా మనం బోత్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం, హూ ఎవర్ ఇట్ మే బి, అక్కడ పొజిషన్లో ఎవరు ఉంటే వాళ్ళకి అది అడ్రస్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేసినావు అంటే సబ్జెక్ట్ లైన్. సబ్జెక్ట్ లైన్లో నువ్వు దేని గురించి అయితే లెటర్ అనేది రాస్తున్నావు, దేని గురించి మనం లెటర్ రాస్తున్నామో సబ్జెక్ట్ లైన్ అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో అయితే ఇక్కడ మనం కాలన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం, సెమీ కాలన్ కాదు కాలన్, 2 డాట్స్ మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ లైన్ అనేది మనకు షార్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ లైన్ మనకు ఎంత ప్రిసైజ్గా ఉంటే లెటర్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఓకే, సో అందుకే మనం ఇక్కడ సబ్జెక్ట్ లైన్ అనేది షార్ట్ అండ్ ప్రిసైజ్ ఉండాలి, ఒక కంప్లీట్ వ్యూ ఇచ్చేలాగా మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ లైన్ వచ్చేసి మేబీ అప్లికేషన్ ఫర్ అన్ అడ్మిషన్, ఒక అడ్మిషన్ కోసం మనం ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నాం. అప్లికేషన్ ఫర్ అన్ అడ్మిషన్. ఓకే, సో ఇది మనకు మన యొక్క సబ్జెక్ట్ లైన్. ఏం చేస్తున్నాం అంటే అప్లికేషన్ ఫర్ అన్ అడ్మిషన్. సో ఇది మనకు సబ్జెక్ట్ లైన్. ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తున్నాం. బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తున్నాం మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ అవర్ సెల్స్, మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎవరు, ఏంటి, నువ్వు ఎక్కడ రాస్తున్నావు, నువ్వేంటి, ఒక షార్ట్ క్లియర్ కంప్లీట్ వ్యూ అని మనం ఏం చేయాలి? ఇంట్రడక్షన్లో ఒక ఫస్ట్ 2-3 లైన్స్లో యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ ఆర్ సో అండ్ సో, యూ ఆర్ హూ యూ ఆర్. సో మెన్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐ సో అండ్ సో బిలాంగ్స్ టు దిస్ స్ట్రీట్ ఆర్ దిస్ ప్లేస్, రైటింగ్ దిస్ లెటర్ రిగార్డింగ్ దిస్. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ఇంట్రడక్షన్ అనేది రాస్తాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏ దానికోసం అయితే నువ్వు లెటర్ అనేది రాస్తున్నావో దాని గురించి నువ్వు ఏం చేస్తావంటే బాడీ ఆఫ్ ద లెటర్లో దాని గురించి నువ్వు కంపోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫర్ అన్ అడ్మిషన్ అని చెప్పేసి అన్నాం. సో ఇక నువ్వు ఏం చేయాలి? బాడీ ఆఫ్ ద లెటర్లో అప్లికేషన్ గురించి, నువ్వు దేని గురించి అయితే అప్లికేషన్ చేస్తావో దాని నుంచి మనం ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక థర్డ్ పారాగ్రాఫ్లో ఏం చేస్తామంటే కంక్లూజన్. కంక్లూజన్లో ఏం రాయాలి? సో కంక్లూజన్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై లెటర్ అండ్ ఐ వుడ్ లైక్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్ మెసేజ్. సో ఇన్ ఆంటిసిపేషన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్. సో ఈ విధంగా నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్ అనేది ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో అది నీకు కంక్లూజన్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అది నీకు ఫైనల్ కంక్లూజన్లో యూజ్ చేస్తావు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి థ్యాంకింగ్ యూ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంకింగ్ యూ అనేది డెఫినెట్గా మనకి లెటర్ యొక్క మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంకింగ్ యూ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమైనా పంచువేషన్స్ యూజ్ చేయవచ్చా అంటే పంచువేషన్స్ అవసరం లేదు. ఇక్కడ థ్యాంకింగ్ యూ దగ్గర మనకి ఇక్కడ పంచువేషన్స్ అనేవి అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది వస్తుంది. కాంప్లిమెంటరీ క్లోజ్ అనే దగ్గర మనం ఏం చేస్తామంటే కాంప్లిమెంటరీ క్లోజ్ దగ్గర యువర్స్ సిన్సియర్లీ దెన్ రైట్ యువర్ నేమ్. ఇక్కడ నువ్వు సైన్ అంటున్నావు, ఇక్కడ నీది ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ తీసుకొచ్చినావు, ఇక్కడ నీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయి. ఇక మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ యువర్స్ అన్నప్పుడు వైవో యుఆర్ఎస్ దగ్గర మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అపోస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం యువర్స్ సిన్సియర్లీ అని యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి అపోస్ట్రఫీ ఎస్ అనేది రాదు. ఓకే,
ఒకవేళ మనం ఇక్కడ అపోస్ట్రాఫీ ఎస్ అనేది పెట్టామంటే మన ఇక్కడ కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది రాంగ్ అండ్ యూ విల్ లూజ్ 1 మార్క్. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం చేయాలి, అపోస్ట్రాఫీ ఎస్ లేకుండా యువర్స్. సో ఓకే, సో యువర్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసినాం కదా, యువర్స్ సిన్సియర్లీ, ఓన్లీ యువర్స్, వైఓ యుఆర్ఎస్, నో అపోస్ట్రాఫీ అక్కడ. సో యువర్ సిన్సియర్లీ అండ్ యువర్ సైన్. ఓకే, సో ఇది మనకు ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్. ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేసేటువంటి లెటర్ ఫార్మల్ లెటర్ ట్రెండ్ అనేది మనకి ఏ విధంగా అంటే ఈ విధంగా నడుస్తూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ ఫార్మల్ లెటర్ని మనం అఫీషియల్ లెటర్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. ఫార్మల్ లెటర్ని మనం ఏమంటున్నాం అంటే ఫార్మల్ లెటర్ వచ్చేసి మనకు ఫార్మల్ లెటర్ని మనం అఫీషియల్ లెటర్ అని కూడా అంటాం. అఫీషియల్ లెటర్, ఫార్మల్ లెటర్ని అఫీషియల్ లెటర్ అని చెప్పేసి కూడా మనం అంటుంటాం. ఈ ఫార్మల్ లెటర్ని మనం ఇంకా బిజినెస్ లెటర్ అని చెప్పేసి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, బిజినెస్ లెటర్ అయినా ఫార్మల్ లెటర్ అయినా లేదా అఫీషియల్ లెటర్ అయినా కూడా మనకు అన్నీ కూడా సేమ్. ఓకే, సో ఇది ఇప్పుడు మనకు ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్. మళ్ళీ ఒకసారి ఒక క్లియర్ వ్యూ అనేది ఇస్తాం. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో వీ నీడ్ టు రైట్ ద సెండర్స్ అడ్రస్. సెండర్స్ అడ్రస్ అంటే ఎవరైతే పంపిస్తారో వాళ్ళ యొక్క అడ్రస్. సెండర్స్ అడ్రస్ తర్వాతకి మన ఇక్కడ ఏంటంటే డేట్ అనేది మనం ఏ విధంగా రాయాలి, డేట్ రాస్తే 14th, ఇవాళ డేట్ వేసి నేను ఇక్కడ 14th October 2025. కొన్నిసార్లు మంత్ ముందు తీసుకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు, October 14th 2025 అది కూడా మనకి కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇన్సైడ్ అడ్రస్ అంటున్నాం. సో ఇన్సైడ్ అడ్రస్లో మనం ఎవరి అడ్రస్ రాయాలంటే ఎవరైతే మన లెటర్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క అడ్రస్ అని మనం ఇక్కడ ఇన్సైడ్ అడ్రస్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇంక్లూడింగ్ వాళ్ళ డీటెయిల్స్, ఇంక్లూడింగ్ ద ప్లాట్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, టౌన్ నెంబర్ అండ్ దెన్ ఏదైతే డిస్టిక్ ఏదైతే ఉంటుందో డిస్టిక్ అండ్ దెన్ స్టేట్, దెన్ పిన్ కోడ్ నెంబర్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సాలిటేషన్ అంటున్నాం. సాలిటేషన్లో మనకి రెస్పెక్టెడ్ సార్, అదర్వైజ్ రెస్పెక్టెడ్ మేడం. ఇక్కడ మనకు ఆల్రెడీ మేల్ ఆ ఫీమేల్ ఆ తెలిసింటే డైరెక్ట్గా రెస్పెక్టెడ్ సార్ కానీ రెస్పెక్టెడ్ మేడం కానీ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మనకు అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరో మనకు ఐడియా లేదు, అక్కడ మేల్ ఉన్నారా ఫీమేల్ ఉన్నారా మనకు ఐడియా లేదు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే రెస్పెక్టెడ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ లైన్. సబ్జెక్ట్ లైన్ అనేది మనం దేని గురించి అయితే మనం రాస్తున్నామో లెటర్ ఆ యొక్క సబ్జెక్ట్ లైన్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో మనకి ఏదైతే ఇష్యూ ఉందో దాని విషయం మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మనకి బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది. బాడీ ఆఫ్ ద లెటర్ అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తామో పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 inches మనం ఇన్సైడ్ స్టార్ట్ చేయాలి. 2 inches మనం పేపర్కి ఇన్సైడ్ స్టార్ట్ చేయాలి. అది ఎట్లా, అది మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో మన నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. I so and so is writing this letter from this place and all, that is about your self introduction. అది నువ్వు ఫస్ట్ 1-2 లైన్లో నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చేస్తావు, బాడీ ఆఫ్ ద లెటర్ అంటున్నాం. దేని గురించి అయితే మనం ఈ లెటర్ అనేది రాస్తున్నామో దాని నుంచి నువ్వు బాడీ ఆఫ్ ద లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అది మనకు సెకండ్ పారాగ్రాఫ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ పారాగ్రాఫ్లో ఏంటంటే కంక్లూజన్. ఈ యొక్క బాడీ ఆఫ్ ద లెటర్ రాసిన తర్వాత కంక్లూజన్ ఏం చేస్తామంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ for a positive response from you. Okay, so in anticipation I would like to express my gratitude for considering my letter అని చెప్పేసి ఈ విధంగా మనం కొన్ని మనకు ఏ విధంగా అయితే అప్రోచ్ అనేది ఏ విధంగా అనిపిస్తుందో మనకు అదేవిధంగా మనం ఇక్కడ కంక్లూషన్లో రాసుకోవచ్చు. అది మనకు కంక్లూషన్. ఈ కంక్లూషన్ అయిపోయిన తర్వాతకి మనకు ఒక థ్యాంకింగ్ యూ అనే చిన్న వర్డ్ అనేది ఉంటుంది. సో థ్యాంకింగ్ యూ అనేది మనం ఇక్కడ మిడిల్ ఆఫ్ ద పేజ్లో యూజ్ చేస్తాం. ఓకే, మిడిల్ ఆఫ్ ద పేజ్లో మనం ఇక్కడ థ్యాంకింగ్ యూ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకి ఫైనల్గా కాంప్లిమెంటరీ క్లోజ్. సో ఈ కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది ఏంటంటే యువర్స్ సిన్సియర్లీ, ఎవరైతే రాస్తారో యువర్స్ సిన్సియర్లీ, ఆ యువర్స్ దగ్గర మనకి ఇక్కడ అపోస్ట్రఫీ ఎస్ అనేది ఉండదు. చూడండి ఇక్కడ అపోస్ట్రఫీ ఎస్ అనేది లేదు. సో అపోస్ట్రఫీ ఎస్ అనేది ఉండదు. యువర్స్ సిన్సియర్లీ, దెన్ యువర్ సిగ్నేచర్, యువర్ సైన్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. సో థ్యాంక్ యూ and all the best. Then don't forget to like, share and subscribe. Thank you and have a nice day.